సో గాయస్ ఈరోజు మేము శిల్పారామానికి వచ్చాం. ఐ రియలీ ఫైండ్ సమ్ అమేజింగ్ క్రాకరీ ఇక్కడ అంతా చాలా ఇంట్రెస్టింగ్ వైబ్లా అనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ విజిటింగ్ శిల్పారామం అండ్ ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటింగ్. ఆ క్రాకరీ అంతా చూసి చాలా బాగా అనిపించింది నాకు. మేమైతే ఈవినింగ్ వెళ్ళడం వల్ల అక్కడ చాలా అంటే చాలా మంచి సన్సెట్ అయితే నేను చూసాను. హైదరాబాద్లో ది బెస్ట్ సన్సెట్ అని నేను చెప్పగలను. ఆ తర్వాత అక్కడి నుంచి విలేజ్ మ్యూజియం చూడడానికి వెళ్ళాము. సో విలేజ్ మ్యూజియంకి చూడడానికి వెళ్ళే దారిలోనే నాకు ఇవన్నీ కనిపించాయి అన్నమాట. సో ఆ ప్లేస్ చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంది. నాకైతే ఒక్కసారిగా అరకులో ఉండే ట్రైబల్ మ్యూజియం గుర్తొచ్చింది. అంత రియలిస్టిక్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ఈ పర్సన్ని చూసారా, ఎంత రియలిస్టిక్గా కూర్చున్నట్టు అనిపించిందో. లిటరలీ ఒక పర్సన్ కూర్చున్నట్టే ఉంది. సో నాకైతే ది నైట్ అట్ ద మ్యూజియం మూవీ గుర్తొచ్చింది. సో ఆ మూవీలో లాగా వీళ్ళు ఎక్కడ బయటకు వస్తారో అని చెప్పి చాలా భయపడ్డా. ఆ
అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే నాకు ఒక మంచి సన్సెట్ స్పాట్ కనిపించింది. అక్కడ కొన్ని పిక్చర్స్ అయితే దిగాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అవి నేను నా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేసుకున్నాను. అండ్ దెన్ తర్వాత నేను నారాయణపేట్ డ్రెసెస్ చూసాను. నాకు ఆ బ్లాక్ డ్రెస్ అయితే చాలా నచ్చింది. అండ్ దెన్ ఐ స్పాట్ క్యూట్ ర్యాబిట్స్ దేర్. నేను ఇక్కడ 3 ర్యాబిట్స్‌ని అయితే చూసాను. చాలా అంటే చాలా క్యూట్ అనిపించాయి అవి నాకు. I don't know why, but most of the shops నాకు ఆ రోజు క్లోజ్డ్ కనిపించాయి. నాకు ఎందుకనేది నాకు తెలీదు. బట్ చూసినవన్నీ అయితే మాత్రం చాలా మంచిగా అనిపించాయి. సో ఇంకోసారి అయితే పక్కా విజిట్ చేస్తాను నేను శిల్పారామం అనేది. సో గాయ్స్, నేను ఇప్పుడే శిల్పారామం నుంచి వచ్చాను. వ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్.